హాయ్ ఫ్రెండ్స్, వాట్సాప్ ఎవరు ఈ రోజు మన టాపిక్ ఏంటంటే వాట్సాప్లో కొత్త అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఆ అప్డేట్ ఏంటి, దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే ఇప్పుడు చెప్తాను. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చుద్ది. దీనివల్ల మన స్టోరేజ్ అనేది సేవ్ చేసుకోవచ్చు, అలాగే మెసేజ్లు కూడా ఆటోమేటిక్గా డిలీట్ అవుతుంటాయి అనమాట. అదేంటో ఎలాగనే చెప్తాను. ఒకవేళ మీకు ఈ అప్డేట్ రాకపోతే ఎలా వస్తుందో కూడా చెప్తాను. సో మన ఛానల్కి సంబంధించి ఇటువంటి అప్డేట్స్ మిస్ అవ్వడంతో ఒకసారి ఛానల్లో కంటెంట్ చూడండి. మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన నుంచి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో ఇప్పుడు వాట్సాప్ అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేశాక ఒక చార్ట్ అయితే ఓపెన్ చేశాను అనమాట. చార్ట్ ఓపెన్ చేశాక ఇక్కడ చార్ట్ మీద క్లిక్ చేసాం అనుకోండి, ఇక్కడ చూడండి డిసపేరింగ్ మెసేజెస్ అని వచ్చింది కదా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ డీటెయిల్స్ చదువుదాం. ఏంటంటే మనం ఏదైనా మెసేజ్ పెట్టాం అనుకోండి, ఇది యాక్టివేట్ చేసుకున్న దగ్గర నుంచి ఏదైనా మెసేజ్ పెడితే కనుక 7 డేస్లో అది ఆటోమేటిక్గా డిలీట్ అయిపోద్ది అనమాట. అంటే దానివల్ల మనకి స్టోరేజ్ సేవ్ అవుద్ది, అలాగే కొంచెం ప్రైవసీ కూడా సేవ్గా ఉంటుంది అనమాట. ఇక్కడ కంటిన్యూ కొట్టండి. కంటిన్యూ కొట్టాక దీనికి ఆన్ చేయాలా ఆఫ్ చేయాలనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. మీకు నచ్చిన చార్ట్కి అయితే ఆన్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీకు ఈ అప్డేట్ రాకపోతే ఎలా చేయాలో ఇప్పుడు చెప్తే చూడండి. దీనికి సంబంధించి మీరు బేటా వెర్షన్లో జాయిన్ అయితే బెటర్ అనమాట. ప్రతి అప్డేటు వాళ్ళకే ఫస్ట్ వస్తుంది. ఓకే, ఇక్కడ ఆన్ చేశాను కదా. ఇప్పటి నుంచి నేను ఏదైనా మెసేజ్ పెట్టాను అనుకోండి, ఇక్కడ చూడండి హాయ్ అని పెడుతున్నాను. ఇప్పుడు ఇది డిలీట్ చేసుకోవాలనుకోండి, నార్మల్గా ఎలా డిలీట్ చేసుకుంటాం, కానీ ఆటోమేటిక్గా ఇప్పుడు పెట్టాను కదా, ఇక్కడ యూ టర్న్ ఆన్ డిసపేరింగ్ మెసేజ్ అంటే ఇది ఆటోమేటిక్గా 7 డేస్లో డిసపేరింగ్ అయిపోద్ది అనమాట. సో ఈ విధంగా మనం ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకుంటే సేవ్ అవుద్ది అనమాట. స్టోరేజ్ సేవ్ అవుద్ది, అలాగే మన ప్రైవసీ కూడా సేవ్ అవుద్ది. సో దీన్ని ఎలా ఎనేబుల్ చేసుకోవాలో ఇప్పుడు చెప్తే చూడండి. ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి వాట్సాప్ అని సెర్చ్ చేయండి. వాట్సాప్ అప్డేట్ ఉంటే ఓకే, ఒకవేళ అప్డేట్ చేసినా కూడా రాకపోయింది అనుకోండి, వేరే సొల్యూషన్ చెప్తాను. ఇక్కడ చూడండి అప్డేట్ వచ్చింది, అప్డేట్ చేయండి. అలాగే ఇక్కడ పైకి స్క్రోల్ చేశాను అనుకోండి, ఇక్కడ జాయిన్ బేటా అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మీరు బేటాలోకి జాయిన్ అవుతారు అనమాట. ప్రతి అప్డేటు వాళ్ళకే ఫస్ట్ వస్తుంది. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ 2 అవ్వలేదనుకోండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది అనమాట. ఆ లింక్ మీద క్లిక్ చేసి వాట్సాప్ ఏపీకే డౌన్లోడ్ చేసుకోండి. ఏపీకే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఇగ్నోర్ చేయండి. ఈ అప్డేట్ కావాలి కంపల్సరీగా అనుకున్న వాళ్ళు ఇదైతే ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఆటోమేటిక్గా మీ వాట్సాప్లో డేటా ఎక్కడికి పోదు. వాట్సాప్ ఇలాగే ఉంటుంది. మీరు అప్డేటెడ్ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకుంటున్నారు అనమాట. అప్డేట్ అయితే దీనికి యాడ్ అవుతుంది. ప్రతి చార్ట్కి ఈ డిసపేరింగ్ అనేది యాడ్ అవుతుంది అనమాట. సో అలా చేయండి. మీకు ఈ ఆప్షన్ కనుక రాకపోతే డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి, అలాగే వాట్సాప్ యూస్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ అప్డేట్ యూస్ అవుద్దు కాబట్టి. అలాగే మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా టెక్నాలజీ పరంగా, వీడియో పరంగా ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్లో చెప్పండి. ఎంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.